ఈ వీడియోలో గతంలో అడిగిన 6 ఇంపార్టెంట్ క్వెషన్ చూద్దాం. ఆక్సిజన్ ట్యూబ్‌లో కృత్రిమ శ్వాసక్రియకు ఆక్సిజన్‌తో పాటు ఏ వాయువును వాడుతారు? నత్రజని వాయువును ఆక్సిజన్‌తో పాటు కృత్రిమ శ్వాసక్రియలో వాడుతారు. వర్చువల్ వాటర్ అంటే ఏమిటి? ఒక ఉత్పత్తి తాను ఉత్పత్తిగా మారే ప్రక్రియలో వినియోగించే నీటిని వర్చువల్ వాటర్ అంటారు. శాస్త్రీయంగా పులియబెట్టడం అంటే ఏమిటి? ఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడంను పులియబెట్టడం అంటారు. సిర రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది ఏది? పుప్పుస ధమనులు సిర రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. అదేవిధంగా ఐదోది, గాలిలో 78% ఉండేది. నైట్రోజన్ అనేది గాలిలో 78% ఉంటుంది. మరి ఆరో ప్రశ్నకు మీరే కామెంట్ రూపంలో ఆన్సర్ తెలపండి. సగటు మనిషి ఊపిరితిత్తులో ఎన్ని లీటర్ల గాలి ఉంటుంది? 2 లీటర్ల, 3 లీటర్ల, 4 లీటర్ల, 1 లీటర్ల? కామెంట్‌లో తెలియజేసి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.